ఒక కస్టమర్ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నప్పుడు ఏమేం ఆలోచించాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? సార్ దానికి వచ్చేటప్పుడు నేను ఏం చెప్తానంటే, ఎప్పుడైతే మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ప్లానింగ్. ఆ ప్లానింగ్ అన్నది మీ ఫ్యామిలీస్తో కూర్చొని ఫస్ట్ మీరు ప్లాన్ రెడీ చేసుకోండి. దాన్ని తీసుకొచ్చి స్ట్రక్చర్ దగ్గరికి వెళ్తే వాడు 2D ప్లాన్ తీసుకోండి మీరు. అప్పుడు ఏమవుతుందంటే కనుక 2D ప్లాన్ తీసుకున్నప్పుడు మీకు ఒక వ్యూ వస్తుంది. అప్పుడు దాని స్ట్రక్చర్లోకి వెళ్ళండి, ఓకేనా? అదే సేమ్ టైం వాడే మెటీరియల్ ఏం వాడతారు ఏంటి, మీ బడ్జెట్ ఒకటి మీ దృష్టిలో పెట్టుకోండి. మీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు, ఆ బడ్జెట్ ఎలా ఉంటుంది అని కూడా కనుక్కోండి. నెక్స్ట్ టైమింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా ఇంపార్టెంట్. మనము అనొచ్చు మీరు టైం మేనేజ్మెంట్ అంటే స్పీడ్గా అవ్వడం అనొచ్చు, కానే కాదండి. కన్స్ట్రక్షన్ అంటేనే టైం మేనేజ్మెంట్ స్పీడ్గా వెళ్ళడం కాదు, స్టెప్ బై స్టెప్ వెళ్ళడం. అంటే ఒక స్లాప్ అయింది, దానికి 14 days వదిలేయాల్సిందే వాటర్ క్యూరింగ్ చేస్తూ. అలాగే బ్రిక్ వర్క్ అయింది, బ్రిక్ వర్క్ మినిమం 10 days వాటర్ క్యూరింగ్ జరగాలి. అలాగే ప్లాస్టింగ్ అయింది, మినిమం 6 to 10 days మధ్యలో వాటర్ క్యూరింగ్ జరగాలి. అలాగే మనకి నెక్స్ట్ స్టెప్కి ఈ స్టెప్కి మధ్యన టైం బాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బాండ్ అనేది మేనేజ్ చేసుకుంటూ టైం మేనేజ్మెంట్ ఇదనమాట. అంటే టైం మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్లో టైం మేనేజ్మెంట్ టైంతో కలవద్దు, కన్స్ట్రక్షన్తో కలవండి. ఓకే, కన్స్ట్రక్షన్ పీరియడ్ కొలుచుకుంటే అది బెటర్ అనమాట.